యాక్చువల్లీ మేము నిన్న స్టే చేసిన హోటల్ ఉంటాడు కదా రిసెప్షనిస్ట్ ఆర్ ఓనర్ సమ్ గై, ఆయన అంటుండే కెనడాలో ఎవ్రీథింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. వాళ్ళకి యూఎస్ వీసా ఉందంట. వాళ్ళు మంత్కి లేకపోతే 1.5 months ఒకసారి యూఎస్కి వచ్చి గ్రాసరీ అవన్నీ కొనుక్కొని వెళ్తారట. ఎవ్రీథింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ హియర్, అది ఇది అని చెప్తున్నాడు ఆయన. నేను మొత్తం కెనడా చూడలేదు, ఒక ఊరు చూసి నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేయకూడదు, కానీ నేను జస్ట్ చూస్తున్నా. ఎవరన్నా మనకి నిన్నటి నుంచి ఒక్క కెనేడియన్ కూడా కనబడలే కదా, అందరు మనోళ్ళు చింకిగాళ్ళే కనబడుతున్నారు కదా. నేను ఒక్క తెల్ల ముఖం కూడా చూడలేదు. నిన్న మాకు ఇమిగ్రేషన్ చేసిన ఆయన నాకు తెలిసి ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశ్ మనోడే. అంటే యాక్సెంట్ ఉంది, సో ఏబిసిడి అనుకుంటా, ఐ మీన్ సిబిసిడి, కెనడా కాబట్టి సిబిసిడి అయి ఉంటాడు. మా హోటల్ అయినా కూడా చింకియే. ఇంకా రెస్టారెంట్స్లో అందరూ ఇండియన్సే ఉండే. ఐ డెంట్ సీ ఎనీ వైట్ ఫేస్ నో. నేను తిరిగే ఏరియా కూడా అదే ఏరియా కాబట్టి కనపడకపోయి ఉండొచ్చు. కానీ కంట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఫుల్ పంజాబీలు కనబడుతున్నారు. ఇట్లా మేము బార్డర్ దాటాము, పంజాబీ కనపడాడు. అట్లా సర్దార్ జీలు మాత్రం భలే కనబడుతున్నారు, సైకిల్ దొక్కుకుంటూ తిరుగుతూ. ఎక్స్ప్లోర్ చేద్దామని అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్ వచ్చాము. ఎవరు కెనడియన్స్ కనబడట్లేదు అనుకున్నా కదా, ఇప్పుడు మొత్తం వాళ్ళే కనబడుతున్నారు. సో బేసిక్గా ఇది బీచ్, దీన్ని స్టాన్లీ పార్క్ అంటారు. బీచ్ వ్యూ తోటి ఉంది. అండ్ ఇక్కడ సైక్లింగ్ చేస్తారు. యాక్చువల్లీ సైకిల్ రైడ్స్ చాలా స్పెషల్ అని చెప్పి సైకిల్ రైడ్ చేద్దాం అనుకున్నా నేను. బట్ లైట్గా చినుకులు పడుతున్నాయి గైస్, ఇట్స్ డ్రిజ్లింగ్. సో ఈ వెదర్లో సైక్లింగ్ చేయడము తెలీదు, చూద్దాం. నేను ఇప్పటివరకు అన్ని వ్లాగ్స్ వాయిస్ ఓవరే ఇచ్చా, ఇట్లా లైవ్లో మాట్లాడలేదు. నేను ఇది ఫస్ట్ టైం, అంటే చాలా తక్కువ మాట్లాడతా. నేను ఇది ఫస్ట్ టైం ఎంటైర్ వ్లాగ్ లైవ్లో మాట్లాడి చేద్దామని అనుకుంటున్నా. పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా కష్టం. ఐమ్ నాట్ ఈవెన్ ష్యూర్ మీరు నా వాయిస్ వినగలుగుతున్నారా, బ్యాక్గ్రౌండ్ ఎంత నాయిస్ వస్తుంది ఇవన్నీ నాకు ఐడియా లేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ సంథింగ్ లైక్ దిస్. హోప్ దిస్ వర్క్స్ అవుట్. అంటే గేమ్ గోల్ఫ్ అనుకున్నా, కానీ గోల్ఫ్ కాదు, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మాకు టైం ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, కానీ వెదర్ ఎంత క్లౌడీ ఉందంటే ఏదో ఈవినింగ్ 6-7 అవుతున్నట్టు ఉంది. ఇవాళ కొంచెం చల్లగానే ఉంది చెప్పాలంటే, అంత ఎండ లేదు. యాక్చువల్లీ ఏదో సైక్లింగ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టుంది. సైకిల్స్ వాటికి నెంబరింగ్స్ ఉన్నాయి, అందరూ ఫుల్ రెడీ అవుతున్నారు. ఏదో ఫెస్ట్ లాగా అవుతుంది. వా, స్మాల్ టైనీ బీచ్. అది సైక్లింగ్ కాంపిటీషన్ కాదు, ట్రయథలాన్ అంట, వాన్కూవర్ ట్రయథలాన్. మేము సైకిల్స్ లైట్ అనుకున్నాం, ఇంకా అంటే వాన పడి ఆగి అట్లా అవుతుంది. బట్ ద స్మాల్ బీచ్ ఇస్ రియలీ క్యూట్. సముద్రం పక్కనే స్విమ్మింగ్ పూల్. దీని మొదలు సముద్రంలోనే దూకొచ్చు కదా. జస్ట్ అలా బీచ్లో కొంచెం సేపు కూర్చొని కొంచెం కామ్ అనిపిస్తుంది నాకు. ఆ బీచ్, ఆ వేవ్స్ అవి కొంచెం కామ్ ఫీల్ ఇస్తాయి. సో అట్లా రిలాక్స్ అయ్యా నేను. యాక్చువల్లీ నాకు కాల్చిన మక్క పుట్టల స్మెల్ వస్తుంది మంచిగా, కానీ ఇక్కడ ఎక్కడ మక్క పుట్టలు లేవు. లేకపోయినా నాకు ఆ స్మెల్ వస్తుందంటే దాని అర్థం నాకు ఆకలేస్తుందని. హిహి, డన్ ఫర్ ద డే అన్న, అయినా మళ్ళీ నాకు ఆకలేస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు కొంచెం తిన్నా ఫుల్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం సేపటికే ఆకలేస్తుంది. దట్స్ హౌ ఐ యామ్. అంటే ఫస్ట్ నుంచి కాదు, ఈ మధ్య అట్లా జరుగుతోంది. యా, ఇప్పుడు ఏదైనా తినాలి. ఫుల్ తిన్నా డన్ ఫర్ ద డే అనుకున్నా, అలా అనుకుంటాం అంతే, డన్ అవ్వము. పొట్ట ఫుల్ అయినా నోరు ఆడుతూ ఉండాలి, నోరు ఫుల్ అయితే ఏదో అట్లుంటుంది. నాకు కూడా పౌటీన్ ట్రై చేయాలని ఉంది, కానీ జంక్ ఎందుకులే. అంటే పౌటీన్ నేను యూఎస్లో తిన్నా, కెనడాలో పౌటీన్ ఎట్లుంటుందా ట్రై చేయాలని ఉంది. బట్ ఎందుకు ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్, ఆయిల్ ఫుడ్ అంతా తినమని లైక్ తీసుకుంటున్నాను. నేను నిన్నటి నుంచి నాకు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా, యూఎస్లో లేను, కంట్రీ బయటికి వెళ్ళా అని చెప్తున్నా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్దాం అంటే వాన్కూవర్ అనేసరికి తూని బార్డర్ ఊర్లలో ఉంటే ఇదే ప్రాబ్లము. మనం కంట్రీ దాటినా ఎవరికి దాటినట్టు కూడా అనిపించదు. యాక్చువల్లీ నాకు కూడా అనిపించి అట్లే జస్ట్ నేను అట్లా ఫీల్ అవుతున్నా, నేను కంట్రీ దాటేసా, ఇంటర్నేషనల్ ట్రిప్ వేసా. వేరే ఇది టెక్నికల్గా ఇంటర్నేషనల్ ట్రిప్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ కదా. ఇంటర్నేషనల్ ట్రిప్ కిందకే వస్తుంది కదా ఇది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కల్చర్ ఫర్ కెనడా.
అంటే మనకి యూఎస్లో కూడా కల్చర్ ఉంటుంది కానీ దట్ హ్యాస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ కదా, బట్ వీళ్ళు మాత్రం ఇలా కల్చర్ని బాగా ప్రిజర్వ్ చేశారు. దట్ ఈస్ ద బ్రిడ్జ్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. యా, ఇట్స్ రియలీ స్కేరీ. అమ్మో ఎంత కిందకుందో, ఫుల్ కదులుతుంది. నాకు ఎక్కడ కింద పడిపోతుందో అని భయం వేస్తుంది. అంటే ఇట్లా ఫుల్ షేక్ అవుతుంది. నాకు ఫోన్ వాడాలన్న భయం వేస్తుంది ఎక్కడ కింద పడుతుందో అని. చాలా హైట్ ఉంది, నాకు అది చూపించాలంటే కూడా భయంగా ఉంది. హారిబుల్ ట్రాఫిక్ గైజ్. ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంటుందని విన్నా, కానీ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మా ఊర్లో ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు. ఐ మీన్ నేను ఎప్పుడు చూడలేను కదా, నేను ట్రాఫిక్ టైంలో బయటికి రాను కాబట్టి. ఐ హేట్ ట్రాఫిక్ అండ్ టూ మచ్ ట్రాఫిక్ ఉంది, బట్ ద వ్యూ ఇస్ గుడ్. సరి వచ్చాం. బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండియన్ ఇయర్. అరే మొత్తం మనోళ్ళే ఉన్నారు. మన ఇండియన్స్ ఉండే ప్లేసెస్, చైనీస్లు ఉండే ప్లేసెస్ ఆల్మోస్ట్ కొంచెం తెలిసిపోతాయి రాగానే, ఇది మనోళ్ళు ఉంటారు ఇక్కడ అని. ఇది ఐ థింక్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ పటేల్ ప్లాజా. యాక్చువల్లీ ఐఎమ్ హంగ్రీ. ఏమంటారు సస్పెన్షన్ బ్రిడ్జ్ కొంచెం హైక్ ఉంది, అవన్నీ వేసేసరికి ఐ రియలీ స్టార్టెడ్ గెటింగ్ హంగ్రీ. ఇంకా బీచ్లో కూడా బాగా తిరిగాం కదా. మలబార్ గోల్డ్ అంట. కెనడాలోకి వెళ్ళేటప్పుడు ఏం అగో ఇరానీ చాయ్ కాదమ్మా. నాకు సోయా చాప్ ట్రై చేయాలని ఉంది. పంజాబీ చాప్ కార్నర్ వెళ్దాం అక్కడికి. యాక్చువల్లీ హ్యూస్టన్లో ఇట్లనే ఉంటుంది, ఒక మొత్తం దా ప్లేస్నే మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్ అంటారు, కానీ మరి ఇంతలాగా కూడా ఉండదు. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అంటే ఇంకొక లెవెల్ ఎక్స్ట్రా ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కొంచెం తినగానే ఫుల్ అయిపోతాను, నాకు ఎందుకు ఎక్సైట్మెంట్, బట్ స్టిల్ కుదిరినంత వరకు విల్ ట్రై. అంటే పొద్దున్న తిన్నా, మళ్ళీ ఏం తినలేదు కదా, సో ఐఎమ్ హోప్ దిస్ ఇస్ స్నాక్ కమ్ డిన్నర్. సేమ్ ఇండియా లాగానే ఉంది కదా, న్యూ జెర్సీలో ఇట్లా ఉంటుంది కానీ ఇంత పెద్దగా కాదు, కొంచెం చిన్నగానే ఉంటుంది. అండ్ ద స్వీట్స్ లుక్ ఫ్రెష్. ఈ మలై చాప్ అని ఉంది, నాకు మలై చాప్ ట్రై చేయాలని ఉంది. యాక్చువల్లీ సూప్ ఢిల్లీ మటర్ కుల్చా అంత తినలేనేమో. ఓకే, టొమాటో సూప్, అచారీ చాప్ చెప్దాం ఫస్ట్. నువ్వు చోలే భటూరా తర్వాత పానీపూరి కూడా చెప్తాం. కుల్చా నువ్వు లాస్ట్ టైం పార్సల్ తెచ్చినప్పుడు నేను తిన్నా కదా, సో ఐ స్కిప్ ఆన్ ఇట్. అండ్ నాకు బాదం మిల్క్ తాగాలను. యాక్చువల్లీ దెర్ ఇస్ నథింగ్ టు గెట్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇట్లాంటి ఏరియాస్ మనకి న్యూ జెర్సీలో, హ్యూస్టన్లో, అట్లాంటాలో కూడా కనిపిస్తాయి. ఏం చెప్తున్నా, న్యూ జెర్సీ అట్లాంటి అక్కడంతా కూడా కనిపిస్తాయి, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇది దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉంది. అండ్ మనకి టేస్ట్ కూడా కొంచెం ఇండియన్ టేస్ట్ వస్తుంది. అంటే అక్కడ అంత ఇండియన్ టేస్ట్ రాదు, వస్తుంది కానీ నాట్ కంప్లీట్లీ. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఇండియాలో లాగా టేస్ట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఏం నోటీస్ చేశాను అంటే అందరు యూనిఫామ్ వేసుకుంటున్నారు. మనకి యూఎస్లో ఏ ఇండియన్ రెస్టారెంట్లోనో ఎవరు యూనిఫామ్ వేసుకొని కనబడరు. సో వీళ్ళందరూ యూనిఫామ్ వేసుకోవడం నేను అన్ని రెస్టారెంట్స్లలో గమనించా. సో అది మేబీ ఇక్కడ పార్ట్ టైం అండ్ స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి యూఎస్లో ఇంత స్టాఫ్ కూడా కనిపించరు. సో ఐ థింక్ దట్స్ ద డిఫరెన్స్. చాలా బాగుంది, ట్రై చేయండి. సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకు ఇట్లాంటి ఫుడ్సే ఇష్టం. పావ్ బాజీ, చోలే భటూరా, పానీపూరి, ఇట్లా సూపులు, చాపులు ఇవి అమ్ముంటాయి. దొరకడమే కాదు, టేస్ట్ బాగుండడం కూడా ఇంపార్టెంట్ కదా. ఈ డిప్ కూడా బాగుంది, యాక్చువల్లీ ఫ్రెష్ ఉంది ఈ డిప్. అండ్ ఫస్ట్ టైం చాప్ తినడం. మళ్ళీ ఇండియాలో కూడా అనుకున్నా తిందామని, కానీ కుదరలే. మనం ఇంట్లో ఎంత చేసుకున్నా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ రాదు కదా. టొమాటో సూప్ అందరూ సరిగ్గా చేయలేరు. ఇండియాలోనే హోటల్స్లో సరిగ్గా చేయని వాళ్ళు ఉంటారు, అట్లాంటిది ఇక్కడ ఇంత బాగా చేయడం ఇస్ రియలీ బిగ్ థింగ్. యూఎస్లో అయితే నేను ఏ ఇండియన్ రెస్టారెంట్లోనూ సూపులు పెట్టడమే చూడలేదు. రసం సూప్ అని పెడతారు, రసంని సూపా వాటెవర్. ఎవరైనా యూఎస్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి మెనూని మీ దగ్గర చూస్తుంటే నాకు
కమెంట్ చేయండి. ఐ రియలీ వుడ్ లైక్ టు ట్రై. అండ్ టేస్ట్ బాగుంటే, అది ఎస్పెషల్లీ టేస్ట్ బాగుండడం ఇంపార్టెంట్, అది చెప్పండి ఫస్ట్. ఇవి ఓకే, పానీపూరి బాగుండాలి, అప్పుడే వీడికి 100 on 100. స్వీట్ ఉంది, ఫెయిల్. ఈ షాప్ని నేను ఫెయిల్ చేసేసాను. స్వీట్ ఉంది వాటర్, ఐ డోంట్ లైక్ స్వీట్ వాటర్. ముందే చెప్పుండాల్సిందేమో భయ మీటర్ నాకు కూడా కానీ చాప్ బాగుంది. సో వీటికి ఒక 75 మార్క్స్ ఇద్దాం ఈ షాప్ ఒకటి మనం. యాక్చువల్లీ టొమాటో సూప్ బాగా చేయడం కూడా అందరూ చేయలేరు. సో టొమాటో సూప్ చాలా బాగుంది కాబట్టి ఒక 80 మార్క్స్ ఇవ్వచ్చు. అదే ఓకే, ఇందులో గార్లిక్ ఎక్కువైంది. దహి సూపర్ ఉంది, మసాలా దహి ఫ్రెష్ ఉంది. క్యారెట్ కాకుండా ఆమ్కా అచార్ ఇచ్చుంటే బాగుండేది. కంబైన్ చేస్తే పూరి ఇంకా చోలే బాగుంది. ఉత్తి చోలే తింటే బాగా అంటే తెలిసిపోతుంది గార్లిక్ కాంబినేషన్. బట్ కాంబినేషన్ ఇస్ గుడ్. పానీపూరి వితౌట్ స్వీట్ చెప్దామా వద్దా అని ఆలోచిస్తాం, అంటే ఓవర్గా ఫుల్ అవుతాను. థమ్స్అప్ ఉందేమో కనుక్కుంటావా? వీటితో పాటు థమ్స్అప్ లేకపోతే नहीं होगा. और ये इसके साथ लाइक आम का अचार मिल सकता है. नींबू का मिलेगा. ఫస్ట్ ఇది ఇవ్వాలి, అదే పిచ్చి అచార్ ఇచ్చారు. నార్త్ ఇండియన్ వాళ్ళ అచార్లు నాకు చాలా మంచిగా అనిపిస్తాయి, అన్నీ కలుపుకోండి. దిస్ ఇస్ బ్లిస్ ఫుడ్ కోమా. ఇంకేం ఆర్డర్ చేద్దాం? ఐ కెన్ ఈట్ మోర్. పరాటా హెవీ అవుతుంది. బేసిక్గా ఫ్లో ఎక్కువ ఉండి జనాలు ఎక్కువ వస్తూ ఉంటే ఫ్రెష్గా వండుతారు. సో ఐ థింక్ దట్స్ ద కేస్. అన్నీ ఫ్రెష్గా ఎందుకు ఉన్నాయంటే ఇంతమంది జనం వచ్చి తింటున్నారు కాబట్టి, ఇంతమంది వచ్చి స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దట్స్ వన్ అదర్ రీజన్. మేబీ ఇవన్నీ ఇంత చీప్ ఉన్నాయి. అండ్ అనదర్ థింగ్ ఇస్ మంచి మంచి షెఫ్లు వస్తుండొచ్చు ఇక్కడ. ఫుడ్ ఇంత బాగుంది అంటే ఏమో. ఐ థింక్ ఇమిగ్రేషన్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. అంతా ఈజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ కూడా ఉండాలి కదా. జనం ఎక్కువ ఉండి, ఇన్ఫ్లో ఎక్కువ ఉండి, బాగా తిని అప్పుడు ఫ్రెష్గా వండుతారు, టేస్ట్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇట్ కుడ్ బి రాంగ్. బాదాం మిల్క్ ఇది తాగి నేను ఇప్పుడు బాత్రూంలో కూర్చోకపోతే అంతే చాలు. ఇది ప్రోడక్ట్ ఆఫ్ కెనడా, ఇక్కడే తయారు చేస్తారు. ఇంకోటి కావాలి మనకి. అయ్యంగార్ బేకరీలో బాదాం మిల్క్ దొరుకుతుంది కదా, పప్పులతోటి అట్లుంది, మరి ఇక్కడే తయారు చేశాడు. ఓ మై గాడ్, నేను ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోతా. ఆయన ఖచ్చితంగా లావ్ అవుతా. మనమంతా తినలేము, కకృతి పడుతున్నాం అంతే. 5 hours వచ్చినందుకు న్యాయం చెయ్యాలి కదా. అండ్ నేను ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. అదో పిచ్చి రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ కొన్ని ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తున్నాం స్వీట్లు. యమ్మీ ఇదే ఇస్తారు, బట్ వీళ్ళు ఇట్లా ఎందుకు పెట్టించారు? ఇది చెంచం కాదు, అంటే గులాబ్ జామ్ మధ్యలో మలై పెట్టించినట్టుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి దగ్గర ఎందుకు తినే, ఏదో బాగానే ఉందో తినే. ఎందుకు మనం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? రీప్లేస్ చేస్తా అంటారు. ఎందుకు రీప్లేస్ చేయించడం? ఇది వేస్ట్, కొత్తది వేస్ట్ అవుతుంది. బట్ నువ్వు లాస్ట్ టైం ఇక్కడ నుంచి తెచ్చావా చెంచము? అది మస్తు ఉండే. లాస్ట్ టైం మా హస్బెండ్ ఒక్కడే కెనడా వచ్చారు, అప్పుడు నాకు తీసుకొచ్చారు చెంచం. చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ చేస్తారు చూడు, అట్లాంటి షాప్ అది. ఇది కూడా ఏదో ఉంది చూడు, జనరల్ బజార్ లాగా, కాప్రా మండి అంట. ఒక రౌండ్ వేద్దామా మొత్తం? ఇండియన్ ఫుడ్ ఇస్ రియలీ చీప్ ఇన్ సరీ. ఓ ఇది సూపర్ మార్కెట్ చూద్దామా? మీనా బజార్ అంట, ఢిల్లీ వైబ్స్.
ఇన్ని షాపులు ఉండడం కాదు, ఇంతమంది జనం ఉండడం, ఇంత షాపింగ్ చేయడం ఇస్ గ్రేట్. లేకపోతే ఇండియా నుంచి పార్సల్ ఏం చేసుకుంటారు సగం మంది. ఓకే గైస్, విత్ దిస్ మా ఫుడ్ ట్రిప్, మా ఫుడ్ జర్నీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక షాట్లో తినేసాం. ఇప్పుడు స్నాక్స్ డిన్నర్ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ కొంతమంది యాక్చువల్లీ రావాలి మాతోటి, వస్తా అన్నారు, బట్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. సో వాళ్ళకి కొంచెం ఫుడ్ తీసుకున్నాము. మేము అంటే ఇప్పుడు నెక్స్ట్ 5 hours జర్నీ కదా, ఒకవేళ ఆకలిస్తుంది ఏమో అని, ఒకవేళ ఆకలేకపోతే రేపు తింటాము. సో మేము దానికి కొంచెం ఫుడ్ తీసుకున్నాం. అండ్ ఇంకా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. సో ఇప్పుడు ఇంక వెళ్ళిపోవాలి. బట్ ఫుడ్డే యాక్చువల్లీ చాలా తక్కువ కాస్ట్ అయింది. ఇంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చీప్ ఉంటుందని. నేను నెంబర్ చెప్పట్లేదు, ఎందుకంటే మాకు తక్కువ అనిపించింది, వేరే వాళ్ళకి ఎక్కువ అనిపించవచ్చు, ఆర్ వేరే వాళ్ళకి ఎక్కువ అనిపించింది మాకు తక్కువ అనిపించవచ్చు. సో అట్లా ఎందుకులే అని ఒక నెంబర్ చెప్పట్లేదు. సో మాకు ఇక్కడ ఇంత ఇండియన్ కమ్యూనిటీ ఉంది, అండ్ ఇంత ఇన్ఫ్లో ఉంది. అంటే జనాలు కూడా వచ్చి కొంటున్నారు, ఏదో షాపులు ఉన్నాయని కాకుండా చాలా ఫ్లో ఉంది. సో అసలు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో ఎట్లుంటుంది, ఎట్లాంటి టైప్ ఆఫ్ గ్రాసరీ ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను మీకు కూడా చూపిస్తాను ఇండియన్ స్టోర్ ఎలా ఉందో. ఇది చూసాక ఇంకా విల్ గో బ్యాక్. ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది, నైట్ వెళ్ళేసరికి 1-1:30 అయ్యేలాగుంది. సో లెట్స్ గో. మన ఫుడ్ వరల్డ్ రత్నదీప్ లాగా పెట్టారు. హైలైట్ ఏంటంటే ఇందాక అగర్వాల్ స్వీట్స్కి వచ్చి ఎవరో దోశ ఆర్డర్ చేస్తారు. అగర్వాల్ స్వీట్స్కి వచ్చి ఎవరన్నా దోశ ఆర్డర్ చేస్తారా? నాకు అగర్వాల్ స్వీట్స్ అది చూస్తే మన దాదూస్ ఉంటుంది కదా, దాదూస్ లాగా అనిపించింది. ఈ రేట్లే నేను కన్వర్ట్ చేసుకోలేక వస్తున్నా $US, Canadian dollarకి. ఓ ఇవేంది ఇన్ని మసాలాలు, నేను ఇండియాలో కూడా ఎక్కడ చూడలే, యూఎస్లో కూడా చూడలే ఆఫ్ కోర్స్. ఇదేంటి వైట్ ముల్సియా అంటే ఏంటి? బ్లాక్ ముస్లీ, గ్రౌండ్ ముస్లీ, ఇవన్నీ ఏందో కూడా నాకు తెలియదు. నేను హైదరాబాద్లో చూడండి సగం స్పైసెస్ అవి యూఎస్లో, పప్పులు ఎస్పెషల్లీ పప్పులు అవి యూఎస్లో చూస్తే, యూఎస్లో కూడా చూడనివి ఇక్కడ ఇండియన్ స్టోర్లో కనబడుతున్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియావి ఇక్కడికి వస్తాయి కదా, మనకి హైదరాబాద్లో మనవే ఉంటాయి, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి కాబట్టి వైడ్ వెరైటీ కనబడతాయి. యూఎస్కి కూడా వస్తాయి కానీ కెనడాకి వచ్చినంత రావేమో. యాక్చువల్లీ గ్రాసరీ చీపే ఉంది. ఇవి మా దగ్గర $5, వీళ్ళ దగ్గరే 3 అంటే కన్వర్ట్ చేస్తే మాకు $2 $1 సంథింగ్ వస్తుంది. లెట్స్ డూ గ్రాసరీ షాపింగ్. గ్రాసరీ ప్రైజెస్ చూసారా అసలు ఎట్లున్నాయో? అసలు బెండకాయ అయితే లిటరల్లీ మన యూఎస్ కరెన్సీలో $1.5 ఉంది, అంటే $1.5 ఉంది బెండకాయ. ఇవి నేను తినాను, నాకు ఎట్లా తినాలో కూడా తెలియదు. ఆమ్లా, ఫ్రెష్ ఆమ్లా, నేను అసలు యూఎస్లో ఎప్పుడు చూడలేదు ఫ్రెష్ ఆమ్లా, ఫస్ట్ టైం చూస్తున్నాను. వైట్ ఎగ్ ప్లాంట్ అంటాను, నేను ఇప్పటివరకు ఎప్పుడు వైట్ ఎగ్ ప్లాంట్ చూడలే. ఏవైతే మాకు యూఎస్ కన్నా ఇక్కడ తక్కువ ఉన్నాయి, యూజువల్గా అట్లాంటి ఐటమ్సే తీసుకుందామని తీసుకుంటున్నాను. నేను రైస్ బ్యాగుల మీద లిమిట్ చూసా కానీ ఆటా బ్యాగ్ల మీద లిమిట్ ఇక్కడే చూస్తున్నా. అంటే వీళ్ళు రోటీ ఎక్కువ తింటారు కాబట్టి ఆటా బ్యాగ్లకి లిమిట్ పెట్టారేమో. ఇంకో కట్బిండి లిటరల్గా ఇంత పెద్ద ప్యాకెట్. నేను మొన్న ఈవెంట్కి 2 గంటలు కూర్చొని బెండకాయలు కట్ చేసా. అదే కానీ ఇవి 5 hours ఉంటాయా? అబ్బా నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు చూసా ఈ నేషనల్ బ్రాండ్ మసాలా, తర్వాత మళ్ళీ ఎక్కడా చూడలే, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. చీపురా సీదిస్ హోల్ మసాలాలు, స్నాక్స్ ఇవన్నీ కొత్తగా అమ్ముతున్నారు. ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి, అంటే ఇండియాలో చూస్తాం మనము, అవుట్ ఆఫ్ ఇండియా చూడడం నాకు కొత్తగా ఉంది, అందుకని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఓకే గైస్, వీఆర్ డన్ విత్ షాపింగ్. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. యాక్చువల్లీ నిన్న హోటల్లో ఉన్నారు ఆ చైనీస్ ఆయన అంటుండే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, మేము షాపింగ్కి యూఎస్కి వస్తామని. ఆయన మరి ఏది ఎక్స్పెన్సివ్ అన్నాడో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇండియన్ గ్రాసరీ అయితే ఇక్కడే తక్కువ కాస్ట్ ఉన్నాయి అండ్ యూఎస్తో కంపేర్ చేస్తే అండ్ మనకి కన్వర్జన్ తర్వాత ఇంకా తక్కువ అవుతుంది. సో మేము బాగా షాపింగ్ చేసాము అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ మీలో కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు ఏంది కెనడా వెళ్ళి ఇండియన్ ఫుడ్ తిన్నారు మళ్ళీ ఇండియన్ గ్రాసరీ షాపింగ్ చేశారు అని చెప్పి. ఆబ్వియస్లీ అది ఇండియాలో ఉండే వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐస్కి ఆర్ అబ్రాడ్లో ఉండే ఎన్ఆర్ఐస్కి మేము చేసింది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కమెంట్ చేయండి. మీకు ఇది వింతగా అనిపిస్తే ఆబ్వియస్లీ ఇండియాలో ఉండే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. సో ఐ డోంట్ అంటే దాన్ని నేనేం అనుకోను, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా దట్స్ ఫైన్, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. నాకైతే గ్రాసరీ షాపింగ్ చేస్తుంటే ఇండియా నుంచి తీసుకెళ్తాము అట్లానే వైబ్ వచ్చింది. నాకైనా మా హస్బెండ్ ఎక్కువ ఎక్సైటెడ్ ఉండే, అది తీసుకుందాం ఇది తీసుకుందాం. ఓకే గైస్, వీఆర్ ఎట్ బార్డర్. ఆల్మోస్ట్ 50 minutes వెయిట్ టైం ఉంది. అసలు నాకు కనిపించే మేరంతా కార్లే ఉన్నాయి,
చాలాసేపటి నుంచి ఇక స్టక్ అయ్యాం మేము. కెనడాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం పిట్ట పురుగు లేదు, ఈజీగా లోపలికి వచ్చేసాము. ఇప్పుడు రిటర్న్ యూఎస్ వెళ్ళడానికి చుట్టూ మిలిటరీ తిరుగుతుంది, సెక్యూరిటీ తిరుగుతుంది, ఇంత లైన్ ఉంది, స్ట్రిక్ట్ రూల్స్. అంటే యూఎస్లోకి వెళ్ళడం ఇంత కష్టం అంటే కెనడా వాళ్ళకి సెక్యూరిటీ అవసరం లేదా, అక్కడ మిలిటరీ ఎవ్వరు లేరు, జనాలు ఏదో మంచిగా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ మాత్రం ఎంత స్ట్రిక్ట్ అండ్ టెన్స్. బట్ యా, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వాట్ ఎవర్ ఇండియన్ స్టోర్లో గ్రాసరీ షాపింగ్ చేసామో అవన్నీ కూడా ఇమిగ్రేషన్లో అప్రూవ్డ్ ఐటమ్స్ మేము షాపింగ్ చేసాము. అంటే మనం యూఎస్లోకి ఏమేమి తీసుకెళ్ళచ్చు, ఏమేమి అలౌ చేస్తారు అవే మేము తీసుకున్నాము. అంటే జనరల్గా వేరే ఎవరన్నా కెనడా ఈ వీడియో చూసి కెనడాకి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇట్లా మీరు వెజ్జీస్, ఫ్రూట్స్ ఇవన్నీ కొనేసుకుంటారేమో అని నేను అది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. మనకి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్లో ఏమేమైతే అప్రూవ్ చేస్తారో యూఎస్కి, ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి. సో యా, ఏవైతే అప్రూవ్డో అవే షాపింగ్ చేయండి. అన్నీ షాపింగ్ చేశారంటే ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయిపోతుంది. యాక్చువల్లీ రాసారు ఇక్కడ 50 minutes అని, ఇంకా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, కానీ మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంచు కదలలేదు ట్రాఫిక్, అట్లనే స్టిల్ ఉంది. ఓకే, వీఆర్ డన్ విత్ ఇమిగ్రేషన్ అండ్ బ్యాక్ ఇన్ టు ద కంట్రీ.